నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు పైన రాజకీయంగా కూడా మొత్తం ఆరోపణలు ప్రత్యారోపణలతో హాట్ టాపిక్గా మారింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కాళేశ్వరం విషయంలో మాత్రం ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దానిపై బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. మాజీ మంత్రి అలాగే హరీష్ రావు అయితే మాత్రం ఈ అంశంపై మాట్లాడుతూ రేవంత్ను ఉత్తమ్ను ఉరి తీసిన నష్టం లేదు, నాకు ఒక అవకాశం ఏంటంటూ కూడా ఆయన ఒక సవాల్ చేశారు. మరి అడ్లూరు లక్ష్మణ్ గారు ఉన్నారు మంత్రి, వారి యొక్క రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డిని ఉత్తమ్ను ఇద్దరిని కూడా ఉరి తీసిన నష్టం లేదు, అంతగా వాళ్ళు ఈరోజు రైతుల్ని నష్టపెడుతున్నారని కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఈరోజు హరీష్ రావు గారు, కేటీఆర్ కానీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ వారు చేసినటువంటి ఏదైతే అరాచకం, ఆర్థికమైనటువంటి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి కాళేశ్వరం పేరు మీద కోట్లాది రూపాయల యొక్క కమిషన్ల పేరు మీద మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి నివేదిక రిటైర్డ్ జడ్జి అసెంబ్లీకి ఆ ఒక రిపోర్ట్ సబ్మిషన్ చేసినాక అసెంబ్లీలో అన్ని పార్టీల శాసనసభ్యులు చర్చ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకు ఆ ఒక విషయాన్ని మొత్తం దీని మీద పూర్తిగా దర్యాప్తు చేసి వీరి మీద చర్చ తీసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంటే ఏమంటారంటే కక్ష సాధింపు చర్య అంటారు. ఎందుకంటే మాటకారులు పూటకు మన రంగుతో మాట్లాడే గొప్ప నాయకులు వాళ్ళు. ఎవరు? హరీష్ రావు, కేటీఆర్. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి సిఫారసు చేసి కేంద్రం సబ్మిషన్ చేసింది. ఇంతవరకు దాని మీద చర్య చేయాలి. చర్య చేయకపోగా ఇలా ఏమంటాడు, మీరు ఒక మాట మాట్లాడింది, ఇప్పుడు వినలే, మీరు అన్న మాట మీద ఏమంటున్నామంటే ఇది ఇప్పుడు ఈ విధమైన అరాచకం గిట, ఈ ఆర్థికంగా ఇంత దోసుకున్నది గిట వేరే రాష్ట్రంలో చేస్తే ఈ పాటికి ఆ చేసినటువంటి ప్రభుత్వం దిగిపోయిన తెల్లాలి ఉరిదీస్తారు. ఇంకా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం ఏదైతున్నదో ప్రజాస్వామ్యంతో ఎన్నుకోబడ్డ గౌరవ ముఖ్యమంత్రి యొక్క పరిపాలన లోపల ప్రజాస్వామ్య పద్ధతి పరంగా చర్య జరగాలని చూస్తున్నాం. కానీ వేరే దేశంలో అయితే వీళ్ళు చేసిన అరాచకాన్ని, వీళ్ళు చేసిన ఆర్థికంగా ఈ దోసుకున్నదాన్ని, దాచుకున్నదానికి వేరే దేశాల్లో మేము విన్నాం, వేరే కంట్రీస్లలో ఇంతలా ఈ విధమైనటువంటి మోసం చేస్తే ఎంబడైతే ఆ పరిపాలన చేసినటువంటి ఏదైతే ప్రభుత్వాన్ని కానీ ఆ ఒక రాజుని తీసుకపోయి ఉరిదీస్తారట. అలాంటి పరిస్థితి పోక ఇవాళ పెద్ద 9.5 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిండు. మరి 9.5 సంవత్సరాల లోపల ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాల లోపల చెప్పిన మాట తప్పినందుకు చేసినందుకు ఏం చేయాలి? ఇప్పుడు ఇలా మాట మాట్లాడితే 3 నెలల లోపల మేము చేయకపోతే అంటే ఒక సవాలు, నాకు ఒక 3 నెలలుగా మంత్రిగా అవకాశం ఏంటి, నాకు పవర్ ఇస్తే మాత్రం 3 నెలల్లో నేను కాళేశ్వరంలో నీళ్లు నింపుతాను, లేకపోతే మాత్రం నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను, ఆ అవకాశాన్ని ఇస్తుందా ప్రభుత్వాన్ని కూడా సవాల్ విసురుతాను, ఇస్తారా? ఇప్పుడు 2014 ముందు ఏమన్నారు, ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు, ప్రతి చివరి ఆయకట్ట వరకు నీళ్ళు ఇస్తా అన్నారు. 9 సంవత్సరం వరకు వాళ్ళే రాజ్యం వెళ్ళిండు. వాళ్ళ మామ ముఖ్యమంత్రి, ఆయన మంత్రి, వాళ్ళ బామ్మర్ది మంత్రి, వాళ్ళ కవితక్క ఎంపీ, వాళ్ళ తోడబుట్టిన ఇంకొక బంధువు ఎంపీ, మొత్తం వాళ్ళే పదవులు, వాళ్ళే రాజ్యం వేసిండు కదా. మరి వాళ్ళు ప్రజలకు ఇచ్చిన మాట ఏది అమలు చేసిండు చెప్పండి. ఒకటి ఏది అమలు చేస్తే ఇలా మాటకి నమ్ముతారు. ఇలా ఆయన ఏదైతే మన 3 నెలల లోపల ఇది అమలు చేయకపోతే నేను దేనికంటే దానికి నేను సిద్ధమని చెప్పి మాట్లాడే ఒకటి హరీష్ రావు మాటకి ఏం గ్రాట్యుటీ, ఏం సైటిటీ ఉన్నదని చెప్తున్నా. ఏదైనా వాళ్ళు ప్రజలకు ఇచ్చిన మాట నిజంగా 2014 మేనిఫెస్టో చూడండి, 2018 మేనిఫెస్టో చూడండి, వాళ్ళు ప్రజలకు ఇచ్చిన మాట ఒకటి అమలు చేస్తారా? ఒకటే మాట చెప్తున్నా, ఒకటే మాట మాట్లాడిన వాళ్ళు ఏమన్నాడు, తెలంగాణ ఉద్యమం లోపల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తెల్లారి మొదటి ముఖ్యమంత్రి దళితుని చేస్తా లేదు తల నరుక్కుంటా అని చెప్పి కేసీఆర్ మాట్లాడాడు, హరీష్ రావు మాట్లాడాడు, వీళ్ళంతా ఉన్నారు. మరి ఏమైంది? వాళ్ళు ఇచ్చిన మాట ఏదన్నా దాని మీద నిలుపుకున్నారా? ఇవాళ ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, రైతు భరోసా పడుతుంది, ప్రజలల్లో ముఖ్యమంత్రి మీద ఆదరణ పెరిగిపోతుంది, ప్రజలకు నమ్మకం పెరిగిపోతుంది. ఏదో విధంగా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప వాళ్ళతో ఏం చేత కదండి. 9 సంవత్సరాలు రాజ్యాన్ని ఇస్తే రాజ్యం ఏమన్నాడు, ఇప్పుడేం చేస్తాడండి? ఇవాళ చెప్తున్నా, ఆ జిల్లాకు సంబంధించిన కరీంనగర్ జిల్లా వాస్తవిడిగా చెప్తున్నా, కాళేశ్వరం నీళ్ళు ఎక్కడికి పోతున్నాయండి? కాళేశ్వరం నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి చెప్తున్నా. దొరగారి ఏది సిద్దిపేట దొరగారి నియోజకవర్గం నీళ్ళు పోతున్నాయి, కేటీఆర్ దొరగారి నియోజకవర్గం నీళ్ళు పోతున్నాయి, కేసీఆర్ దొరగారికి నీళ్ళు పోతున్నాయి. మా సొంత కరీంనగర్ జిల్లాకు నీళ్ళ చుక్క రాదండి, ఒక చుక్క నీళ్ళు రాదు. మా నీళ్ళు వాడు పట్టుకపోతాను, దోసుకపోతాను, దొరలు దోసుకపోతాను. ఇక ఆయన నీతులు మాట్లాడితే ఎట్లా అండి హరీష్ రావు గారు? థ్యాంక్ యూ. ఇది మొత్తంగా కాళేశ్వరంపై సాగుతున్న వ్యవహారంలో మాత్రం మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అయితే మాత్రం కౌంటర్ ఇచ్చారు. 9.5 సంవత్సరాల్లో ఏం చేశారు? ఇప్పుడు ఏదో కావాలని ప్రజల్ని రాజకీయంగా ఏదో జనాల్లో ఉండాలని, అలాగే
లైమ్ లైట్లో ఉండడానికి రకరకాల ప్రకటన చేస్తున్నారు. ముందుగా ఇచ్చిన హామీలను మొత్తం గాలికి వదిలేశారు. గతంలో కూడా అధికారంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రి అన్నారు. ముందుగా ఏ హామీ కూడా నిర్వహించని బీఆర్ఎస్ ఈరోజైతే మాత్రం మాటలతో ప్రజలు ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు నమ్మే పరిస్థితి లేరని కూడా అడ్డూరి గారు అంటున్నారు. చూడాలి మరి కాళేశ్వరం అంశం మరి ఎటువైపు చూస్తుందో. ఒకవైపు సీఎం ప్రజెంటేషన్ తర్వాత హరీష్ రావు దీనిపై స్పందించారు. అలాగే వరుసగా ఈ అంశంపై ఒక కామెంట్లు అలాగే కౌంటర్లు ఎన్కౌంటర్ల పర్వం కొనసాగుతుంది. మరి ఈ అంశము ఎటు నుండి ఎటువైపు వెళ్తుంది, మరి ఏ రకంగా ముందడుగేస్తుంది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.